నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ముఖాలపై నిరసన చేసిన హమాలీలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీలు రాష్ట్ర కమిషన్తో కుదిరిన రేట్ల ఒప్పందం జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. క్వింటాలకు 26 రూపాయల నుంచి 29 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు స్వీపర్ల 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణం ముఖద్దం వెంకటేష్, పవన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్, సుదర్శన్, సాయిలు, పోషెట్టి, లవన్, లక్ష్మణ్, దేవయ్య, మాణిక్యం, సాయికృష్ణ, రవికుమార్, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ ఆఫీసులో సమ్మె చేయడం కూడా జరిగింది, కానీ ఆయన ఏ రెస్పాన్స్ తీసుకోకొచ్చిండు. అలాగే ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో, మాకు ఏదైతే ఇచ్చే ఆ జీవో ఉన్నదో అది వెంటనే అమలు చేసి మాకు ఇచ్చే జీవో విడుదల చేయాలి. ఇప్పుడు ఛాయ్ తాగుదామంటే 10 రూపాయలు ఛాయ్ అయింది. మార్కెట్కి పోతే మాకు ఏం రాకొచ్చింది, 1000 రూపాయలు తీసుకపోతే బస్తా నిండాకి వచ్చింది. ఇవాళ అనేక రేట్లు పెరిగిపోయినాయి. ఏం రాటిని మేము మాకు కొంటే ఏం రాకొచ్చింది ఇప్పుడు. కాబట్టి ఈ సివిల్ సప్లై పొజిషన్లో మాకు వెంటనే రేట్లు పెంచి మళ్ళా పెరిగిన రేట్లను అమలు చేయని విడలో మేము ఎంతకైనా సమ్మె సిద్ధమే, తీసుకుపోయే సిద్ధమే. కానీ మాకు వెంటనే రేట్లు అమలు చేసి మాకు ఇవ్వాలి. ఇవ్వని విడలో మేము ఎంతకైనా తెగించి మేము యాడికైనా సిద్ధమే అని మేము చెప్పడం జరుగుతుంది మా ఏటీస్ తరఫున. అలాగే మా ఓమయ్య గారు, మా బాలరాజు గారు వాళ్ళు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. మాకు వెంటనే ఏదన్నా పరిష్కారం చేయాలి. చేయని విడలో మా సత్తా ఏందో మేము చూపిస్తాం. మేము సివిల్ సప్లై కార్పొరేషన్లో హమాలీస్గా పనిచేస్తాము. మేము దగ్గర 20-30 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషన్లోనే పనిచేస్తాము. అప్పటి నుంచి రేట్లు పెంచుకుంటూనే వస్తున్నాము. అప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చిన రేట్లకు గవర్నమెంటు మాకు సహకరించింది, పెంచింది, సరిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే వరకు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన దాకంటే మేము ఆల్రెడీ సంవత్సరం నుంచి ఆల్రెడీ సమ్మెలు చేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ 2-3 సార్లు కమిషనర్ ఆఫీస్ పోయినాము. మాకు రేట్లు అనేది పెంచుతలేరు. పెంచిన రేట్లు పెంచినట్టే జీవోను ఇస్తామని చెప్పేసి జీవో ఇస్తలేరు. దానికి మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. మాకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఆ ఇన్సూరెన్స్ కూడా మాకు అమలు చేస్తలేరు. కాబట్టి ఈఎస్ఐ కూడా కల్పించాలని మేము కోరుతున్నాము. కానీ ఈ గవర్నమెంటు మాకు ఎటువంటి సమాధానం ఇస్తలేదు. ఇప్పుడు మేము ధర్నాకు దిగినాం. ఈ ధర్నా ఖచ్చితంగా ఉధృతం చేస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.